తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్ప విషయం ఏం చెప్పింది అంటే, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా, లేకపోతే విద్యార్థి పాఠాలు అందించుకోవాలన్నా టీశాట్ నిపుణ, టీశాట్ విద్య ఏం చెప్తా ఉంది? విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో బాగా ఎక్స్పర్ట్ అయినటువంటి పంతులందరినీ పిలిచి వాళ్ళతోని పాఠాలు చెప్పేసింది. అంటే విద్యార్థి ఒక క్లాసులో పాఠాలే కాకుండా ఆన్లైన్ పాఠాలు తనకు ఇష్టం ఉన్నప్పుడు, అంటే తన అవసరానికి అనుగుణ ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో టీవీలో చూసేటందుకు ఆస్కారం ఉంది. ఇంకోటి టీశాట్ నిపుణ గురించి కనుక చర్చించినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఉద్యోగాల జాతర నడుస్తూ ఉన్నది. ఈ ఉద్యోగాల జాతర నడుస్తున్నటువంటి క్రమంలో ఏ విద్యార్థి అయినా, మారుమూల ప్రాంతానికి చెందిన విద్యార్థి అయినా కోచింగ్ పోవాలంటే వేలాది రూపాయలు పెట్టాల్సినటువంటి క్రమం. బట్ నేడు ఈ టీశాట్ నిపుణ మనకేం చేస్తూ ఉంది? రాష్ట్రంలో బాగా ఎక్స్పర్ట్ అయినటువంటి ఈ పోటీ పరీక్షలకు గైడెన్స్ అందించేటువంటి ఫ్యాకల్టీని అందరినీ పిలిచి ఉచితంగా విద్యార్థులకు అందిస్తూ ఉంది. నిజంగా ఈ టీశాట్ నిపుణ, టీశాట్ విద్య ఇచ్చేటువంటి ఆ యొక్క పాఠాలు కానీ, ఆ యొక్క నాలెడ్జ్ కానీ ఏమవుతా ఉంది? విద్యార్థులను ఉద్యోగాలు సంపాదించుకునేందుకు, అదేవిధంగా జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గొప్ప అవకాశంగా ఈ టీశాట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇంకో గొప్ప విషయం చెప్పేది ఏంటంటే, అప్పుడప్పుడు విద్యార్థులకు సంబంధించినటువంటి మానసిక వికాసానికి సంబంధించినటువంటి పాఠాలు, కెరియర్ గైడెన్స్ సంబంధించిన పాఠాలు, అదేవిధంగా ఒక విద్యార్థి ఏ విధంగా ఎదగాలి, తన కెరియర్ని ఏ విధంగా మలుచుకోవాలి, 10th క్లాస్ తర్వాత ఏముంటుంది, ఇంటర్మీడియట్ తర్వాత ఏముంటుంది, డిగ్రీ తర్వాత ఏముంటుంది, ఏ సబ్జెక్టు తీసుకుంటే ఏమేమి అవకాశాలు ఉంటాయి, ఏ ఏ విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి కోర్సులు అందించబడతాయి అనేటువంటి చక్కటి ఒక గైడెన్స్ ఇస్తున్నటువంటి ఈ టీశాట్ నిపుణ, టీశాట్ విద్యా కార్యక్రమానికి నిజంగా ఈ తెలంగాణ యువత కానీ, తెలంగాణ విద్యార్థులు కానీ దాన్ని మనం కంపల్సరీ ఆహ్వానించవలసినటువంటి ఆస్కారం ఉంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.